కారు మబ్బులు అప్పుడే కమ్ముకుంటూ ఉన్నాయి. ఏలియా వర్షంలో తడుస్తూ పరిగెట్టుతున్నాడు. ఇజ్రాయేలు చేరుకోవాలంటే ఇంకా ఎంతో దూరం పరిగెత్తాలి. పైగా ఆయన కుర్రవాడు కూడా కాదు. అయినా యెహోవా హస్తము ఆయనను బలపరిచింది. అందుకే ఆయన అవిశ్రాంతముగా పరిగెత్తుచున్నాడు. ఆయన ఎంత బలం పొందుకున్నాడంటే ఆహాబు రాజు రథాన్ని లాగుతున్న గుర్రాలను కూడా దాటివేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆహాబు రాజును దాటి ఏలియా చాలా దూరం వచ్చేశాడు. అయినా తను పరిగెత్తవలసిన దూరం ఇంకా ఎంతో ఉంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ఆయన ముఖం మీద కొడుతూ ఉంటే కర్మేలు పర్వతం నుంచి ఇజ్రాయేలు దగ్గరకు పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ వర్షంలో ఏలియా దాదాపు 30 కిలోమీటర్ల దూరం పరిగెత్తాడు. చూడండి, రథం మీద గుర్రం ఎక్కి ప్రయాణం చేసిన ఆహాబు కంటే కూడా ఇజ్రాయేలు గుమ్మం దగ్గరికి ముందుగానే చేరుకున్నాడు ఏలియా. ఏలియా పరిగెత్తు అనుకున్నాడు, ఈ దెబ్బతో ప్రజల్లో భయం పుట్టుకుంటుంది. ఇక దేవుడు చేసిన కార్యమును బట్టి ఆహాబు మనసు మారి ఉంటుంది. ఇంటికెళ్ళి యెజెబెలుకు చెప్పి యెజెబెలుని అదుపులో పెడతాడు. ఇక నుండి వారు యెహోవాను సేవిస్తారు, యెహోవా ప్రవక్తలను హింసించరు, చంపరు అని అనుకుంటూ తాను పరుగులు తీస్తూ ఉండుంటాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అనుకున్నట్లుగా అంతా జరిగితే మనలో ఆశలు చిగురిస్తాయి. అది సహజమే కదా. మన పరిస్థితులు రోజు రోజుకు మెరుగవుతాయని ఊహించుకుంటాం చాలాసార్లు మనం. ఆఖరికి జీవితంలోని తీవ్రమైన సమస్యలు కూడా తీరిపోతాయి ఈ రోజుతో అనుకుంటాం. ఏలియా ఒకవేళ అలా ఆలోచించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాకోబు గారు అంటాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అని అంటాడు. అంటే ఏలియా మానవుల్లాంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా మనలాంటి మనిషే. కాబట్టి జరిగిన పరిస్థితులను బట్టి జరగబోయే పరిస్థితులను కూడా తాను ఊహించుకుంటున్నాడు. నిజానికి ఏలియా కష్టాలు అంతటితో ఆగిపోలేదు. కొన్ని గంటల్లోనే ఆయన ఎంతో భయపడి నిరాశపడి చనిపోవాలని కూడా అనుకుంటాడు. ఎస్, ఎందుకంటే కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలను చంపిన తర్వాత ప్రజలందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నారు. ఇక రాజు మనసు కూడా మారిపోయి ఉంటుంది. ఇక దేశం అంతా మార్పు చెందిద్ది అని అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే చూడండి, అంత దేవుని కార్యాలు చూసి కన్నులారా దేవుని కార్యాలు చూసిన ఆహాబు మారిపోయి ఉంటాడా? ఆబ్వియస్లీ మారలేదు. ఎలా చెప్పగలం? ఎలాగంటే 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఆహాబు ఇజ్రాయేలులో ఉన్న తన రాజభవనానికి చేరుకున్న తర్వాత తన భార్యతో ఏమని చెప్తున్నాడో తెలుసా? ఎలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఏలియా చేసిన సంగతులు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతులు, అంతేగాని యెహోవా దేవుడు కార్యము చేశాడు అని చెప్పటం లేదు. అంటే ఆహాబు ఈ సంఘటనను ఎలా చూస్తున్నాడు? కర్మేలు పర్వతం మీద జరిగిన ఆ అద్భుత కార్యాన్ని ఆహాబు ఎలా చూస్తున్నాడంటే, కేవలం ఇది ఆహాబు ఏలియా మాత్రమే చేశాడు అనుకుంటున్నాడు. అతని దృష్టిలో ఇది మానవుడు చేశాడు అనుకుంటున్నాడు. కానీ అదంతా చేసింది యెహోవానే అని అతను అనుకోలేదు. దేవుని మీద అతనికి గౌరవం కలగలేదు. సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు కన్నులారా చూసి చెవులారా విని అది మానవులు చేశారు, లేదా మెడిసిన్ వల్ల జరిగింది, లేదా అప్రయత్నముగా జరిగింది అని మనం అనుకుంటాం. అది శుద్ధ తప్పు. ఎలియా చేసింది దేవుని యొక్క బలము చేత అన్న విషయాన్ని
ఆహాబు గుర్తించలేకపోయాడు. ఎందుకంటే ఆహాబు మనోనేత్రాలు మోయబడ్డాయి. అంత గొప్ప కార్యం చేసిన దేవుని నామాన్ని ఒక్కసారి కూడా చెప్పకుండా ఏమంటున్నాడు తెలుసా? ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలుకు చెప్తే యెజెబెలు కోపం వచ్చి ఒక తీర్మానం తీసుకుంది. కోపంతో రగిలిపోయింది. ఎలా స్పందించింది తెలుసా? వానిలో ఒకని ప్రాణం వలె రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక అని గొప్ప శపథం చేసి దూతను పంపించింది. బహుశా పాపం అప్పుడే ఎలియా ఇజ్రాయేలు చేరుకొని ఒక చిన్న ఇంటిలో ఆ వర్షానికి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాయబడిన మాట ఏంటంటే కుండపోత వర్షం, విస్తారమైన వర్షం పడుతుంది. పాపం ఎక్కడో ఒక చిన్న ఇంటిలో ఎలియా తలదాచుకొని ఉన్నాడు. ఎలియా దగ్గరకు వచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? చచ్చిపోతావు నువ్వు, రేపు ఈ వేళకు నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వు హత్య చేయబడబోతున్నావు. ఇదిగో ఇది యెజెబెలు యొక్క శపథం, చూసుకో అని చెప్పేసి ఒకడు వర్తమానం తెస్తే కుండపోత వర్షంలో ఎక్కడికి పరుగులు తీయాలండి ఆ ప్రవక్త? ఏమండి మీరే చెప్పండి. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది సవాళ్ళు విసిరినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని దిక్కుతోచన పరిస్థితుల్లో మనం బిక్కుమంటాం. సహోదరి సహోదరుడా, చాలాసార్లు సమస్యలు నీ మీద సవాలు విసురుతాయి, శపథం చేస్తాయి, నీ బ్రతుకు వేస్ట్ అని చెప్తాయి. ఇక ఒక చోట నిలబడలేము, ఒక చోట కూర్చోలేము, సరిగ్గా అన్నం తినలేము, ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది. సిమిలర్గా ఎలియా ఆ వర్షంలో బయలుదేరాడండి. అంత కుండపోతగా విస్తారమైన వర్షం పడుతుంటే తానేం చేశాడు తెలుసా? అక్కడి నుండి ఆ రాత్రి, గాలివాన వచ్చిన ఆ రాత్రి ఇజ్రాయేలులో ఆ చిన్న ఇంటిలో నుండి బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? భయం, నిరుత్సాహం. బయలు ఆరాధికులు, బయలు ప్రవక్తలతో యుద్ధం ముగిసింది, అంతా సిట్రైట్ అయిపోయింది అనుకునే లోపే చూడండి భయం, నిరుత్సాహం ఆవరించాయి. యెజెబెలులో మార్పు రాలేదు, ఆహాబులో మార్పు రాలేదు, దేశంలో మార్పు వచ్చినట్లుగానే అనిపిస్తుంది కానీ దేశ నాయకుల్లో మార్పు లేదు. అప్పటికే యెజెబెలు దేవుని యందు విశ్వాసం ఉంచిన నమ్మకమైన ప్రవక్తల్ని చంపటం మొదలుపెట్టింది. చాలామంది అప్పటికే చనిపోయారు. ఎలియా అనుకున్నాడు, ఇప్పుడు నా వంతు వచ్చింది, నేనొక్కనే కదా ఇప్పటి వరకు రోషంగా నిలబడ్డాను, ఇక నన్ను కూడా చంపుతుంది అని ఎలియా తీవ్రంగా భయపడ్డాడు. నిరుత్సాహం అతన్ని ఆవరించాయి. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా చాలాసార్లు ఇక అంతా సిట్రైట్ అయిపోయింది అనుకున్న సమయాల్లోనే హఠాత్తుగా నీ జీవితంలోకి కొన్ని భయాలు, నిరుత్సాహాలు ఆవరించిన దినాలు ఎప్పుడైనా ఉన్నాయా? నువ్వు ఎంత ప్రయత్నం చేసి ఇక లాస్ట్ వచ్చేసింది నాకు ఇది అనుకోని కూడా లాస్ట్లో నీరు గారిపోయిన రోజులు ఎప్పుడైనా చూసావా? చూడండి, అతన్నట భయము, నిరుత్సాహం ఆవరించాయట. బెదిరింపులు అతన్ని వెంటాడాయట. ప్రాణ భయముతో ప్రాణాలు అరచేత పెట్టుకొని ప్రాణం దక్కించుకోవడానికి పారిపోయాడు. ఎలియా తలుచుకుంటే ఆకాశము నుండి అగ్నిని కురిపించగలడు. ఎలియా తలుచుకుంటే అదే ఆకాశము నుండి వర్షాన్ని కూడా రప్పించగలడు. అలాంటి ఎలియా ఇంత నిరుత్సాహము, భయముతో పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సహోదరి సహోదరుడా, భయపడితే నీ శక్తిని నువ్వు గుర్తించలేవు. ఎప్పుడైనా నీ జీవితంలో భయపడితే నీ సమస్యకు పరిష్కారాన్ని నువ్వు ఎప్పుడు కనుక్కోలేవు. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే
నీ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోగలుగుతావు. నువ్వు భయపడితే పరిష్కారం కూడా నీకు భయానకంగా కనిపిస్తుంది. ఎలియా జీవితంలో జరిగింది ఇదే. దేవుని హస్తబలముతో అన్ని గొప్ప కార్యాలు చేసి కూడా ఇప్పుడు భయపడి పారిపోతా ఉన్నాడు. అరే అదేంటి ఎలియా గారు, మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని కురవలేదా? కర్మేలు పర్వతం మీద మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి వర్షం పడలేదా? మీరు తలచుకుంటే అసలు యెజెబెలు గాని ఆహాబు గాని ఎంతటి వారు? చిన్న ప్రార్థన చేయాల్సింది కదా, అక్కడే ఉండి అదే పూరి గుడిసెలో అదే చిన్న ఇంట్లో ఆ వర్షానికి అటు ఇటుకు పోకుండా ప్రార్థన చేసి ఉండొచ్చు కదా ఎలియా గారు. చూడండి, భయము ఆయనను ఎంత నిరుత్సాహపరిచిందో. చివరికి ఏమనుకున్నాడు తెలుసా? చీనా బతుకు. సహోదరి సహోదరుడా, ఎలియా ఒక్కడే కాదు, ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు కూడా ఇలానే అనుకుంటున్నారు. దేవుని యొక్క శక్తి చేత ప్రార్థన చేసి ఎన్నో అద్భుత కార్యాలు చూసి అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పుని తెచ్చిన నేటి ప్రజలు చిన్న భయం రాగానే, అపవాది శోధించగానే, లేదా శత్రువు భయపెట్టగానే భయపడిపోయి ఇక చాలే ప్రభువా నా ప్రాణం తీసుకోయా. సహోదరి సహోదరుడా, క్రైస్తవుడు దేనికి భయపడకూడదు. ముఖ్యంగా భయాన్ని భయపెట్టించేవాడుగా ఉండాలి. చాలా కాలం తర్వాత అపోస్తులైన పేతురు గారి జీవితంలో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. ఆయన నీళ్ల మీద నడుస్తూ తనతో పాటు ఎదురుగా వస్తున్న యేసు వైపు చూడక గాలి వైపు చూశాడు. దాంతో అతడు ధైర్యాన్ని కోల్పోయాడు. మనలో చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పుడు సమస్య వైపే చూస్తారు, అందుకే భయపడిపోతా ఉన్నారు. ఎలియా దేని వైపు చూస్తూ ఉన్నాడు? దేవుని వైపు చూడటం లేదు, భయపెడుతున్న యెజెబెలు వైపు చూస్తున్నాడు. భయపెడుతున్న యెజెబెలు వైపు చూస్తూ ఉన్నాడు. అందుకే అతడు నిరాశ నిస్పృహలోకి వెళ్ళాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎప్పుడూ కష్టాల వైపు, వ్యాధుల వైపు, బాధల వైపు నువ్వు చూస్తున్నంత కాలం నువ్వు ఎప్పుడూ ధైర్యాన్ని పొందుకోలేవు. ధైర్యాన్ని పుట్టించే యేసయ్య వైపు నువ్వు చూస్తే, చూడండి, ముళ్ళ పొదలు గచ్చ పొదలు కూడా నీకు పూలబాటగా కనిపిస్తుంది. ఆకాశంలో కూడా నీకు దారి కనిపిస్తుంది. నీళ్ల మీద అడుగు జాడలే కనిపించవు, అయినను ఆయన వైపు నువ్వు చూస్తే నీళ్ల మీద కూడా నీకు దేవుని యొక్క అడుగు జాడలు కనిపిస్తాయి. నీ విశ్వాస జీవితంలో భయాలు, నిరాశ, నిస్పృహలు వచ్చినప్పుడు, నిరుత్సాహం నీకు కలిగినప్పుడు, అనారోగ్యాలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు, సహోదరి సహోదరుడా, నీవు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు మాత్రమే చూడాలి. అలా చూచినప్పుడే నీవు ధైర్యాన్ని పొందుకోగలవు. అన్ని అద్భుత కార్యాలు దేవుని యొక్క బలము చేత చేసిన ఏలియా చిన్న బెదిరింపు రాగానే భయపడిపోయాడు. ఏమంటాడు తెలుసా? ఇంత మట్టుకు చాలు. సహోదరి సహోదరుడా, భయం వల్ల ఎలియాట 150 కిలోమీటర్లు ప్రయాణం చేసిండంట. చూడండి, అసలు భయపడి యెజ్రెయేలు నుండి పారిపోయి నైరుతి దిశలో దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెయేర్షెబా అనే పట్టణానికి పారిపోయాడంట. ఇశ్రాయేలు దేశం నుండి యూదా ప్రాంతంలోకి ప్రవేశించాడు. చూడండి, దేశం దాటిపోయాడు. భయము చేత ఏలియా దేశాన్నే దాటిపోయాడు. అక్కడ జరిగిన ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఏలియా బెయేర్షెబాకు వెళ్ళి బెయేర్షెబాలో శిష్యుని ఉండమని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఒక దినం దూరం ప్రయాణం చేసి ఒక అరణ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ ఒక అరణ్యంలోకి వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, చూడండి, ఒక బెదిరింపు ఎంత దారుణానికి దిగదారుస్తుందంటే, ఇంకా నా బ్రతికెందుకు, నువ్వు చంపేలోపే నేను చచ్చిపోతా. ఎట్లా ఉందంటే ఎలియా పరిస్థితి,
యెజబేలు నువ్వు చంపడం కాదు, నేనే చచ్చిపోతా. చూడండి, భయము మనిషిని ఎంతగా కృంగదీస్తుందంటే, యెజబేలు చంపితే ఎలియా ఏమవుతాడు? హతసాక్షి అవుతాడు. దానివల్ల దేవుడి నామానికి మహిమ వస్తుంది. అదే ఏలియా ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతాడు? చూడండి, సాతానుగాడు కొన్నిసార్లు గొప్ప గొప్ప భక్తులను కూడా భయము చేత, నిరుత్సాహము చేత, ఆందోళన చేత భయపెడుతూ ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తాడు. ఇప్పుడు ఏలియా హతసాక్షి అయ్యుండుంటే దేవుడి నామానికి మహిమ వచ్చేది. కానీ ఏలియా ఏమంటున్నాడు తెలుసా? నా ప్రాణాన్ని తీసుకో. అదేంటది? నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించడా? ఆకాశము నుండి అగ్ని కురిపించిన దేవుడు నీవు ప్రార్థన చేస్తే నీ వెన్నులో వణుకును పుట్టిస్తున్న ఆ భయాన్ని తీసివేయడా? నీ ఎదురుగా ఉన్న యెజబేలు ఏ పాటిది? నీ ఎదురుగా ఉన్న ఆహాబు ఏ పాటివాడు? సహోదరి సహోదరుడా, నీ జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఏ పాటివి? నువ్వు చూసే చూపును బట్టి. ఒకవేళ నువ్వు అనారోగ్యం అనే విషయంలో దాన్ని కొండలాగా చూస్తున్నావు అనుకో, ఖచ్చితంగా అది నీకు కొండలాగే కనిపిస్తుంది. అది తృణప్రాయముగా నువ్వు చూస్తే పోవతల కంటే చాలు. ఆయన అంటున్నాడు, ఆ కొండని ఇదిగో ఆ సముద్రంలో పడంటే పడిపోయింది అంతే. నీకు విశ్వాసం లేక భయముతో, నిరుత్సాహముతో నీవు కొండని ఇంకొంత పెద్ద కొండగా చూస్తున్నావు. నీకున్న సమస్యని పెద్ద కొండగా చూస్తున్నావు కాబట్టి అది ఇంకొంచెం పెద్ద కొండగా పాతుకుపోయి నీ జీవితంలో భయాన్ని, బెదిరింపులను, నిరుత్సాహాన్ని కలుగు చేస్తుంది. నీ సమస్య ఎంత పెద్దదైనా సరే అది నీకు పెద్దదవచ్చేమో కానీ నా దేవునికి పెద్దది కాదు. సహోదరి సహోదరుడా, భయము ఈరోజు నిన్ను వెంటాడుతుందా? నిరుత్సాహముతో నువ్వు ఈరోజు కృంగిపోయి ఉన్నావా? నిరాశల్లోకి వెళ్ళి ఉన్నావా? అయితే ధైర్యము తెచ్చుకో. ఎందుకో తెలుసా? ఇంకా నీ ప్రయాణము చాలా దూరం ఉంది. భయం వల్ల ఎలియాట 150 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళాడట. మళ్ళీ అక్కడి నుంచి ఒక దినము ప్రయాణం అంత దూరముగా వెళ్ళి అరణ్యంలోకి చేరుకున్నాడట. తిండి లేదు, తిప్పలు లేవు, ఆహారం లేదు, నీళ్లు లేదు. ఉదయాన్నే బయలుదేరి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నిరుత్సాహం, భయం ఆవహించిన ఎలియా మండు టెండలో, రాళ్ళు రప్పలు ఉన్న దారి గుండా ఎంతో కష్టపడి నడుచుకుంటూ అరణ్యానికి చేరుకున్నాడు. ఎండ ప్రభావంతో ఆ ఎండలో కూడా చీకటి పడే వరకు ప్రయాణం చేసి అరణ్యంలోకి చేరుకున్నాడు. అతనిలో ఏమాత్రం సత్తువు లేదు. అలసిపోయి ఒక బదరీ వృక్షము కింద, ఒక చెట్టు కింద చేరుకున్నాడు. కూర్చుండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎలియా ప్రవక్త చేయాల్సిన ప్రార్థనేనా ఇది? అంతకుముందు ఏమని చేశాడు తెలుసా? 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనంలో, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములను నీవు సెలవు చేత చేసిదివనియు ఈ దినము కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయుదవనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము అని ఆ ముందు రోజు ప్రార్థన చేశాడండి. తెల్లారేసరికి ఏమైందో ఏమో. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయానికి వచ్చేసరికి 4వ వచనంలో అంటున్నాడు, మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఓపిక లేక అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి, అన్ని దినాలు ప్రయాణం చేసి ఇక ఓపిక లేక ఆ బదరీ వృక్షం క్రిందనే పండుకున్నాడు. సహోదరి సహోదరుడా, మన దేవునికున్న పేరేంటో తెలుసా? కృంగిన వేళలో ఆయన ఏం చేస్తాడు తెలుసా? మన ప్రాణానికి సేద తీరుస్తాడు. తన భక్తులు, విశ్వాసులు కృంగిపోయినప్పుడు ఆయన తన దూతను పంపి వారిని బలపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
ప్రార్థన చేసి చేయగానట చెమట వలె ఆయన రక్తము కింద పడుతున్నప్పుడు ఆయన అంత బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడట ఆయన ఓదార్చడానికి ఒక దేవదూత వచ్చాడు. ఇక్కడ కూడా ఎలియా కృంగిపోయి ఉన్నప్పుడు ఎవరొచ్చారో తెలుసా? ఒక దేవదూత వచ్చాడు. వచ్చి ఎలియా లే, అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాడట. ఎస్, మనం కృంగిపోయి ఉన్నప్పుడు మనకు కావాల్సింది మనకు శక్తినిచ్చే ఆహారం ఏంటయ్యా? ఈ జీవము కలిగిన వాక్యమే ఆ జీవాహారం. ఈ ఆహారాన్ని తిన్నవాడు ఎన్నటికీ మరణించడు. ఎస్, నువ్వు కృంగిపోయి ఉన్నప్పుడు, ప్రాణ భయముతో నువ్వు అలసిపోయి ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, వ్యాధి బాధలు నిన్ను అగ్ని కొలిమిలో కాలుస్తున్నప్పుడు నిన్ను బలపరిచేది జీవము కలిగిన ఆహారం, ఈ బలమైన వాక్యం. లేచి ఇదిగో ఈ ఆహారాన్ని తినమన్నాడు. అతడు లేచి చూడగానట వేడివేడిగా అప్పం, నిప్పుల మీద అప్పుడే కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి కనిపించాయట. లేచి తిన్నాడు. చూడండి, ఎలియాకి ఆహారం దేవదూత పెడితే కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా, చూడండి అతనికి కృతజ్ఞత చెప్పే అంత మనసు కానీ, కృతజ్ఞత చెప్పే అంత ఓపిక కానీ ఇసుమంత కూడా లేదు. ఎందుకంటే ప్రాణభయముతో అన్ని కిలోమీటర్లు పారిపోయి వచ్చాడు. తిని మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ దేవదూత అతన్ని తట్టి లేపి ఎలియా లేచి భోజనం చేయి, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. సహోదరి సహోదరుడా, ఎస్, నీ ఆత్మీయ జీవితం ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. అప్పుడే అయిపోలేదు. మనం అనుకుంటున్నాము ఇక నాకు చాలే, ఈ భక్తి జీవితం అయిపోయింది, నమ్మాము, బాప్తీసం తీసుకున్నాము, ప్రభువులోకి వచ్చాము, ఇక అయిపోయిందిలే అని అనుకుంటున్నావేమో. నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది, మర్చిపోవద్దు. నీ శక్తికి మించిన ప్రయాణంలో నువ్వు ఎన్నో కార్యాలు దేవుని కొరకు చేయాల్సినవి ఉన్నవి. రోషము కలిగి దేవుని కొరకు ఎంతో మందిని ఎదిరించవలసిన పరిస్థితి రాబోతుంది. సాతానుగాన్ని ఢీకొనే పరిస్థితులు నీ ముందున్నాయి. అయిపోయింది అనుకో మాకు. ఒకవేళ నువ్వు కృంగిపోతే నీకు మించిన శక్తి కలిగిన ముగ్గురుని తయారు చేస్తాడు ఆయన. ఇక ఎలియా పరిచర్య ప్రారంభం చూస్తే మహాద్భుతంగా ఉంటుంది. ఒక పరిచర్యకు పునాది వేసింది ఏంటో తెలుసా? నిరుత్సాహంలో నుండే ఒక గొప్ప పరిచర్య ప్రారంభమైంది. ఒక గొప్ప ప్రవక్త దైవజనుడు ఎంతలా కృంగిపోవటం నిజానికి మనకెంత ఆశ్చర్యం వేస్తుంది తెలుసా? ఎందుకంటే అంతకుముందు భక్తులు కూడా, రిబకమ్మ కూడా చచ్చిపోవాలనుకుంది, యాకోబు కూడా చచ్చిపోవాలనుకున్నాడు, మోషే కూడా చనిపోవాలనుకున్నాడు, చివరికి యోబు లాంటి భక్తులు కూడా చనిపోవాలనుకున్నారు. కృంగిన వేళలో ఇక మాకు చాలు అనుకున్నారు. ప్రాణము విసిగిపోయిందట ఈ మనుషుల వలన. సహోదరి సహోదరుడు, ఈరోజు విశ్వాసులైన స్త్రీ పురుషులకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చి చాలాసార్లు కృంగిపోతా ఉన్నారు. ఎందుకో తెలుసా? విశ్వాస యాత్ర ఇక నా వల్ల అవుద్దో అవ్వదో, చుట్టూ అల్లుకున్న పరిస్థితులను బట్టి ఇక నాకు చాలు ప్రభువా, నా ప్రాణం తీసుకో అని చాలామంది ఈ రోజుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఎలియా కాలంతో పోల్చుకుంటే ఈ కాలం ఇంకా భయంకరమైన కాలం, అపాయకరమైన కాలం. కాబట్టి ఈ చివరి దినాల్లో, కడబరి దినాల్లో ఎలా ఉండాలి? కృంగిపోకూడదు. ఎలియా కాలంలో ఉన్న ఆత్మ కంటే ఈ కాలంలో యేసయ్య ద్వారా మనకు వచ్చిన ఆత్మపాళ్ళు ఎక్కువ, మర్చిపోవద్దు. ఎలియా కాలంలో ఉన్న ఆత్మ బలము కంటే ఎలీషా కాలంలో 2 అంతల ఆత్మబలం. ఈ కడవరి కాలంలో యేసుక్రీస్తు ద్వారా మనకి 100 అంతల ఆత్మబలం, కొలతలు లేని ఆత్మబలం, మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, అలసిపోతున్నావేమో, నిరాశలో నిస్పృహంలోకి వెళ్ళి ఇక నా జీవితం మారదు అని భయభ్రాంతులకు గురవుతూ ఉన్నావేమో, ఈ ఊరు వదిలిపెట్టి పోదాము అని అప్పుల బాధ చేత ఎటైనా పారిపోదాము అనుకుంటున్నావేమో,
చూడండి, ఆయన శక్తివంతమైన దేవుడు. నీ మీద ఉన్నది కొలతలు లేని ఆత్మ. మర్చిపోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తే నీ నిరాశల నుంచి, నీ నిస్పృహ నుంచి, నీ భయం నుంచి, నీ ఆందోళన నుంచి, నీ దుఃఖ దినముల నుంచి ఆయన నీకు ముగింపునిస్తాడు. ఎలియాని ఏమని ఆయన పోషించాడో తెలుసా? చూడండి, వాక్య బలము చేత ఎలియాని పోషించాడు. ఒకవేళ నువ్వు అనుకుంటావు ఆయన వాక్యము చేత మాత్రమే పోషిస్తాడు, ఇదిగో నేను కృంగి కుషించి ఉన్నాను, కనీసం తినటానికి కూడా తిండి లేదనుకుంటే ఆయన నీ శరీరానికి కావలసిన బలాన్ని కూడా ఇస్తాడు. సహోదరి సహోదరుడా, అప్పము నీళ్ల బుడ్డి పెట్టి ఆయనను పోషించాడు దేవుడు తన ప్రవక్తలను ఎలా పోషిస్తాడో తెలుసా? తానెంతో ప్రేమించే ప్రవక్త అరణ్యంలో ఒక పొద కింద పండుకొని తన ప్రాణము తీసేయమని వేడుకుంటుంటే దాన్ని పరలోకము నుండి చూస్తున్న దేవుడు ఏమని అనుకొని ఉంటాడు? ఒకసారి ఊహించుకోండి. అంటే నేను నమ్మిన విశ్వాసులు నా ప్రాణాన్ని తీసేయని అడుగుతూ ఉంటే దేవుడికి ఎంత రోషం కలిగి ఉంటుంది. అదేంటది? నేను శక్తివంతుణ్ణి కాదా? నేను బలవంతుణ్ణి కాదా? నా బలాన్ని తగ్గిస్తావా? ఎంతగా బాధపడి ఉంటాడు దేవుడు. మనం ఊహించాల్సిన అవసరం లేదు. సహోదరి సహోదరుడా, ఏలియా నిద్రలోకి జారుకున్న యెహోవా ఆయన దగ్గరకు ఒక దూతను పంపించాడు. చాలాసార్లు మనం ఈ నిరుత్సాహంలో నిద్రలోకి జారుకుంటే చూడండి, దేవుని దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారు. మర్చిపోమాకు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇలాంటి నిరాశ నిస్పృహలు వచ్చినా నువ్వు దేవుని వైపు చూడగలిగితే నీ శక్తికి మించిన ప్రయాణంలో నీకు 100 శక్తిని ఇస్తాడు. ఇక ఈ ప్రయాణం నేను చేయలేను, నా వల్ల కాదు అనుకుంటూ ఉండవచ్చు. గుర్తుపెట్టుకో, ఇదిగో వేడి వేడి అప్పము చేత, నీళ్ల బుడ్డి చేత ఎలియాను బలపరిచిన దేవుడే నిన్ను కూడా బలపరచబోతావన్నాడు. ఎలియా ఎక్కడికి వెళ్ళాలో దేవదూత ద్వారా దేవుడు చెప్పాడు. ఇక ప్రయాణం మళ్ళీ ఒక శక్తికి మించిన ప్రయాణం ఉంది. సహోదరి సహోదరుడా, మన బలహీనతను బట్టి మనం ఎప్పుడు కృంగిపోకూడదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇంతకుముందు ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన వైపు చూడు. నీ ఎదురుగా ఉన్న భయము, అనారోగ్యము, కుటుంబ సమస్య ఏదైనా సరే ఆయన అవలీలగా తీసివేయగలడు. చూడండి, అతడు భోజనము చేసి ఆ భోజన బలముతో 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు చేరుకున్నాడు. తిన్నది ఎన్ని రోజులండి? ఒక్క పూట తిని 40 దినాలు ప్రయాణం చేశాడు. దేవుడిచ్చు జీవవాక్యము ఒక్క మాటైనా చాలండి. ఆ మాట 100 సంవత్సరాలు బ్రతకడానికి శక్తినిస్తుంది. ప్రభువా, నీ వాక్కుతో నాతో మాట్లాడయ్యా అని నువ్వు దేవునికి వెంటనే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ గుండెల్లో భయము, ఆందోళన కలుగుతుంది అని నీకు అనిపిస్తుందో నీ వెంటనే ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నాలో ఒక బలహీనత, నిరాశ, నిస్పృహత, భయము నన్ను వెంటాడుతుంది, నాకు సహాయం చేయమని 2 ముక్కలు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన తన వాక్కును పంపిణీతో మాట్లాడి ఇంకా నువ్వు 100 సంవత్సరాలు బ్రతకడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. ఎస్, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన ఎదురుగా ఎవడు మనకు వచ్చి యుద్ధము చేయడు, కానీ కనిపించని దురాత్మలు మనల్ని కృంగదీయాలి అని, మనల్ని భయపెట్టాలి అని, మనకు ఏదో ఒక రకంగా అనారోగ్యాన్ని తీసుకురావాలని, బలహీనపరచాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఎప్పుడైనా అలాగ అనిపించినప్పుడు, నా జీవితంలో నేను కూడా ఇలానే చేస్తాను, నీకు కూడా ఇదే చెప్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడైనా నీకు నిరాశ, భయము, ఆందోళన కలుగుతుంది అనుకున్నప్పుడు గంటల అవసరం లేదు, కానీ 2 నిమిషాలు నువ్వు మోకాళ్ళేసి, ప్రభువా, ఈడెవడో నన్ను బలహీనపరుస్తూ ఉన్నాడు, ఈడెవడో నన్ను నిరాశలోకి తీసుకెళ్తున్నాడు, ఆత్మదేవుడా నాకు సహాయము దయచేయి, ఈ భయము నుంచి, ఆందోళన నుంచి, దుఃఖము, వేదన, శోధన నుంచి నన్ను విడిపించు ప్రభువా అని 2 ముక్కలను చిన్న ప్రార్థన చేసినా చాలు, ఆయన వెనువెంటనే ఉరుము దాగు చోటులో నుండి ఉరుము శబ్దము వచ్చినట్లుగా నీకు వెనువెంటనే సహాయం దయచేసి వెంటనే నీకు విడుదలనిస్తాడు. ఇప్పుడు ఎలియా ఎక్కడికి చేరుకున్నాడో తెలుసా? ఎక్కడికంటే
ఇంతకుముందు తనకంటే 6 శతాబ్దాలకు ముందు మోషే ఆ ప్రాంతంలో మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దాదాపు 10 శతాబ్దాల తర్వాత జీవించిన యేసయ్య కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఏలియా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని పర్వతం అనబడిన హోరేబుకు చేరుకున్నాడు. ఏ బలము చేత? ఆ ఒక్కరోజు భోజనము చేసి ఆ బలము చేత, ఆ ఒక్కరోజు భోజనం చేసిన ఆ బలము చేత అతడు దేవుని పర్వతమని హోరేబుకు చేరుకున్నాడు. మరి ఆయన సమస్యలు తీరిపోయాయా? సమస్యలు తీరిపోలేదు, కానీ ఆయన మళ్ళీ బ్రతకటానికి శక్తినిచ్చాయి. నువ్వు బ్రతుకుంటేనే కదా నీ శత్రువు నీ కాళ్ళ మీద పడటానికి దేవుడు అవకాశం ఇచ్చేది. నువ్వే చచ్చిపోతే నీ శత్రువు నీ కాళ్ళ మీద ఎప్పుడు పడతాడు? నీ సమస్యలన్నీ నీ ముందు మోకరిల్లాలి అంటే నువ్వు బ్రతికుండాలి, నువ్వు నిలబడి ఉండాలి, నువ్వు స్థిరంగా ఉండాలి. నువ్వు స్థిరముగా నిలబడి ఉండగలిగితే సమస్యలన్నీ నీ ముందుకొచ్చి మోకరిల్లేలాగా దేవుడు చేస్తాడు. సహోదరి సహోదరుడా, నీ శక్తికి మించి ఉన్న ప్రయాణంలో, ఈ ప్రయాణంలో నువ్వు శక్తిని పొందుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి. వయసు పైబడిన కాలంలో ఏలియా శక్తికి మించిన ప్రయాణం చేశాడు. కుర్రవాడు కాదు, యవనస్తుడు కాదు, ఆయన వయసు పైబడిన కాలం అది. అలా రోజులు తరబడి, వారాల తరబడి, నెలల తరబడి కష్టపడుతూ ప్రయాణం చేసి, ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు ఈ యవ్వన కాలంలోనే మనం తట్టుకోలేకపోతే వృద్ధాప్యం వచ్చేసరికి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ ముందు ఉన్న సవాళ్ళను నువ్వు ఎలా ఎదుర్కోగలవు? చూడండి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు అనుకూలముగా స్పందించాడు. మళ్ళీ బెయేర్షెబా నుంచి హోరేబుకు ఎంత దూరం? 320 కిలోమీటర్ల దూరం అట. చూడండి ఎన్ని కిలోమీటర్లు? 320 కిలోమీటర్ల ప్రయాణం. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంతో ప్రయాణం నీ ముందుంది. ఏలియా భయముతో 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరముగా ప్రయాణం చేసి పారిపోతే దేవుడు బలపరిచి 320 కిలోమీటర్లు మళ్ళీ హోరేబు కొండకు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆ కొండ మీదనే దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ కొండ మీదనే దేవుడు ప్రజలతో నిబంధన చేశాడు. ఇప్పుడు ఏలియా అక్కడే ఉన్న ఒక గుహలో తలదాచుకున్నాడు. దేవుడు 3 రకాలుగా ఏలియాను దర్శించాడు. నువ్వు వెళ్ళి పర్వతం యొక్క గుహద్వారము దగ్గర నిలబడమన్నాడు. గుహద్వారము దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చూడండి, బలమైన గాలి లేచిందట. అప్పుడు యెహోవా భయమునకు పర్వతములు బద్దలయ్యాయట, శిలలు చిన్నాభిన్నమయ్యాయట. యెహోవా గాలి దెబ్బల యందు ప్రత్యక్షం అవ్వలేదు. మళ్ళీ భూకంపం కలిగిందట. అప్పుడు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదట. తర్వాత మెరుపు పుట్టిందట. మెరుపునందు కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదట. మెరుపు కూడా ఆగిపోయి మిక్కిలి నిమ్మలము కలగగా అప్పుడు మెల్లని స్వరముతో మాట్లాడాడట. సహోదరి సహోదరుడా, సమస్యలు నిన్ను చుట్టుముట్టి నిన్ను గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ నీతో మాట్లాడినా నీకు వినపడదు. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో ఆయన మెల్లని స్వరము నీకు వినపడుతుంది. నీ జీవితంలో వచ్చే సమస్యల్లో గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళకు. ప్రభు వైపు చూసి, ప్రభువా నాకు నెమ్మదినివ్వు అని అడిగితే ఆయన మెల్లని స్వరముతో మాట్లాడతాడు. మొదటిగా ఆయన నీతో మాట్లాడాలంటే నీ జీవితంలో ఉన్న గందరగోళ పరిస్థితులన్నిటి విషయాల్లో నువ్వు నెమ్మది పొందుకోవాలి. అప్పుడు ఆయన మెల్లని స్వరం నీకు వినపడుతుంది. మర్చిపోవద్దు. ఎలియా ముందున్న సవాళ్ళు అతను ఎదుర్కోవాలి అంటే అతని శక్తి సరిపోదు. దేవుడు వచ్చన్నాడు, ఎలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా? ఎలియా అన్నాడు, అయ్యా అందరిని చంపేస్తుంది యెజెబెలు. రోషం కలిగి ఇప్పటికి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంది.
ప్రాణభయంతో పారిపోయి ఇక్కడికి వచ్చానన్నాడు. అప్పుడు యెహోవా అన్నాడు, ఎలియా ఒక్కడి ప్లేస్లో ముగ్గురిని నియమించాడు. యెజెబెలుని ఆహాబుని హతమార్చడం కోసం, ఎలియాని భయపెట్టిన యెజెబెలుని ఆహాబుని భయపెట్టి వారిని హతము చేయటం కోసమట సిరియా రాజుని హజవేలుని పట్టాభిషేకం చేయమని చెప్పాడు వెళ్ళి. తర్వాత నిషి కుమారుడైన యోహును వీరికి బదులుగా రాజు అవడానికి పట్టాభిషేకం చేయమన్నాడు. ఎలియా ప్లేసులో ఎలీషా, నీ ప్లేసులో ఎలీషాని ప్రవక్తగా అభిషేకించమని చెప్పాడు. ఎలియా ఒక్కడు భయపడతా ఉంటే ఎలియాకి బదులుగా దేవుడు ముగ్గురును నియమించాడు. ఏమంటాడు తెలుసా? ఒకవేళ హజవేలు యొక్క ఖడ్గము చేత వారు తప్పించుకున్నా యెహూ చేతిలో వారు హతమవుతారు. యెహూ ఖడ్గం చేతిలో కూడా తప్పించుకుంటే ఎలీషా చేత వారు హతమవుతారు. చూడండి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక చేశాడో. నీ జీవితంలో కూడా నువ్వు నిరాశ, నిస్పృహల్లో, శ్రమల్లో, ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్న సమయాల్లో, నా ప్రాణం తీసేసుకో అని నువ్వు అడుగుతున్న సమయాల్లో ప్రభువుకు నువ్వు ఒక్క అవకాశం ఇస్తే దేవుడు ఎవ్వరి చేతిలో కూడా తప్పించుకొని పోకుండా నీ శత్రువైన సాతానుని, నీ శత్రువైన అనారోగ్యాన్ని, నీ శత్రువైన అప్పుల సమస్యని, నీ శత్రువుగా నువ్వు అనుకుంటున్న కొండలాంటి సమస్యలన్నిటిని కూడా ఒకరి చేతిలో నుండి తప్పించుకున్నా మరొకరి చేతిలో నుండి తప్పించుకున్నా ఇంకొకరు, ఏ విధంగా అయినా నీ సమస్యలన్నిటిని నేలమట్టం చేసేలాగా చేస్తాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు ఎలాంటి కష్టాల్లో, ఎలాంటి నష్టాల్లో, ఎలాంటి బాధల్లో, నిరాశ, నిస్పృహల్లో కృంగి ఈరోజు ఈ వాక్యం వింటున్నావో, నేను ఒంటరివాడిని, నా వల్ల ఏమవుద్ది అని నువ్వు అనుకుంటున్నావేమో. సహోదరి, సహోదరుడా, భక్తులందరూ కూడా ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు వారితో మాట్లాడి వారికి బలాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఈరోజు లోకము నుండి వేరు అయిపోయి నువ్వు ఒక్కడివి, ఒంటరిదానివి, ఒంటరివాడిగా మిగిలి ఉన్నావేమో. ఆ రోజు ఏలియా కూడా ఒంటరివాడే, కానీ ఏలియాకు బదులుగా దేవుడు ముగ్గురు నియమించాడు. శత్రు సమూహాన్ని నాశనం చేశాడు. నీ జీవితంలో శత్రువుగా పిలువబడుతున్న, నీ జీవితంలో నిన్ను భయపెడుతున్న ప్రతి సమస్య కూడా సమూలముగా పుకిట వేళ్లతో లేపవేయబడాలి అంటే సహోదరి, సహోదరుడా, నువ్వు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు. దేవుడి వైపు చూసి ఓపికతో నీ ప్రయాణాన్ని కొనసాగించగలిగితే దేవుని పర్వతము, పరలోకముగా పిలువబడుతున్న దేవుని పర్వతాన్ని నువ్వు చేరుకోగలుగుతావు. ఏ సమస్యతో బాధపడుతున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థించుకుందాం. నీ సమస్యలన్నీ పోవునట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా జీవితంలో వచ్చే నిరాశలు, నిస్పృహలు, మా ఎదురుగా ఉన్న సమస్యలు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇక చాలు, మా బ్రతుకు చాలు, నన్ను తీసుకో అనే అంతగా ప్రభువా మమ్మల్ని ప్రభావితం చేసి మమ్మల్ని కృంగదీస్తూ ఉన్నాయి. ఈరోజు మా బిడ్డలు అలాంటి దీన స్థితిలో ప్రభువా నీ సన్నిధిలో మోకరించారు. పరిశుద్ధుడా, ప్రతి భయము, ఆందోళన, దుఃఖము, నిరాశ, నిస్పృహ యేసు నామమున సమూలముగా పుకిట వేళ్లతో లేపివేయబడునుగాక. నువ్వు వాటిని సమూలముగా నాశనము చేయుదువుగాక. భయపెడుతున్న సాతాను శక్తులు యేసు నామమున మా బిడ్డల ముందు మోకరిల్లాగా చేయమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో భయము, ఆందోళన, దుఃఖము వీరిని విడిచి పారిపోవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.